మహానటి సావిత్రి గారి కలర్ ఏమైనా ఉందా? చిక్ చిక్ బైక్, చిల్డ్రన్ కూర్చున్నట్టు, లిప్స్టిక్ కార్, సింహాసనం, వరల్డ్ వార్ లో వాడినారా ఆర్మీ రయ్య రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ పెళ్లి కూతురు కార్, గణేశుడు, బ్యాట్ కార్, లోటస్ ఫ్లవర్స్ తో ఈమని వెళ్ళిపోతుంది, డబుల్ టిక్కర్ బస్. అందరు బాగుండాలని కోరుకుంటూ మన ఇంట్లో అమ్మాయి ప్రజెంట్ అయితే బహదూర్పూర్లో ఉన్న సుధా కార్స్ మ్యూజియంకి అయితే వచ్చేసిన. కార్స్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉంటాయి. సో వరల్డ్లో మనం ఎక్కడ చూడని కార్స్ అన్నీ ఇక్కడే సుధా కార్స్ మ్యూజియంలో ఉంటాయి. సో సుధా కార్స్ మ్యూజియం ఫౌండర్ పేరు వచ్చేసి సుధాకర్. సో ఆయన పేరు మీదనే సుధా కార్స్ మ్యూజియం అని పెట్టారనమాట. సో లోపలికి వెళ్ళి మనం డిఫరెంట్ కార్స్ ఏవేవి ఉన్నాయో చూద్దాం. ఓకే, అండ్ టికెట్ వచ్చేసి 150 రూపీస్ ఫర్ అడల్ట్స్, అండ్ కెమెరాకి ఆర్ మొబైల్ కెమెరా ఉంటే మొబైల్కి అలో చేయడానికి 100 రూపీస్ తీసుకుంటున్నారు. సో యా, ఇవి టికెట్స్. సుధా కార్స్ మ్యూజియంలో ఎంట్రీ అవ్వగానే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా సుధా కార్స్ మ్యూజియం అని. ఇక్కడ సుధా కార్స్ మ్యూజియం ఇట్లా బోర్డు ఉంటుంది కార్ది. ఇది వెనక చూసారు కదా ఎంత పెద్ద కారో. ఇది సుధా కార్స్ మ్యూజియంలో అతి పెద్ద కారు. లోపలికి రాగానే మనకు ఇది కనిపిస్తుంది. సో ఇది గిన్నీస్ రికార్డులో కూడా ఎక్కిందనమాట. సో లోపలికి వెళ్ళి మనము విజిట్ చేద్దాం ఆ డిఫరెంట్ కార్లను. చూసారా, గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అన్ని పెట్టారు. ఇక్కడే ఎంట్రెన్స్ ఉంది. సో లోపలికి వెళ్దాం మనం. సుధాకర్ గారు చేసిన కార్స్ అన్నీ ఇట్లా పిక్స్ వైజ్గా తీసి ఇక్కడ బోర్డు పెట్టారు ఎంట్రెన్స్లోనే, చూసారు కదా. సో ఇవన్నీ లోపల మనము విజిట్ చేద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళేసి. యా, ఇన్వెన్షన్ చేసిన పెద్ద కారు, కానీ డ్రైవింగ్ వీలే లేదు, జస్ట్ కూర్చుంటున్నా, చిల్డ్రన్ కూర్చున్నట్టు హ్యాపీగా. టైప్ యూనిక్గా ఉంది చాలా. చిన్నపిల్లల కోసం పెట్టి మనం ఎక్కుతున్నాం. నేను కూడా చిన్నపిల్లలే, కాసేపు చిన్నపిల్లని అయిపోయి ఆడుకుంటున్నా. ఈ షూ టైప్ వెహికల్ అంటే కార్తో ఇట్లా కూర్చోడానికి సింహాసనం. మనం కూర్చుంటే సెట్ కాదు. బాగుంది, ఇట్లా ఊగుతూ ఫన్నీగా. లైట్స్ కూడా ఉన్నాయి. అంటే నైట్ టైంలో లైట్స్ ఆన్ చేస్తే మనం ఇక్కడ కూర్చొని టీ తాగితే మస్తు ఉంటుంది. చూసారా, సుధా కార్స్ మ్యూజియం చాలా బాగా డెకర్ చేశారు. ఎక్కడానికి ఇలా స్టెప్స్ ఇట్లా నాకు అందడం లేదు, కానీ ఇది ఇంత పెద్ద బైక్. ఇది జస్ట్ బటన్ ఆన్ చేస్తే వెళ్ళిపోతుంది. సో వచ్చేసేయండి, మన సబ్స్క్రైబర్స్ అంతా వచ్చేసేయండి, దీని మీద కూర్చోండి, సరిపోతాం, వెళ్ళిపోదాం. మంచిగా బాగుంది, కానీ ఇది మొత్తం మెటల్ బాడీతో తయారు చేశారు. పిల్లలు కూడా వస్తున్నారు, స్కూల్ పిల్లలు, మంచిగా విజిట్ చేయడానికి మ్యూజియాన్ని. ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. పెద్ద బైక్ అనమాట ఇది. బైక్ గ్రీన్ అండ్ ఆరెంజ్, లైట్ కూడా ఉంది చీకట్లో కూడా, అంటే నైట్ డ్రైవ్ కూడా పోవచ్చు మనం హ్యాపీగా. యా, చాలా బాగుంది. కానీ ఈడికెళ్ళి ఎక్కడ కదలదు, ఈయనే ఉంటుంది. ఈయన కూర్చొని ప్రపంచాన్ని చూడాలి అంతే, ఎక్కడ పోవద్దు. ఉన్న దగ్గర ప్రపంచాన్ని చూసి అనుభూతి చెందాలి. అదే ప్రపంచం, అదే లైఫ్. సముద్రంలో ఉన్న షాప్ ఈడికొచ్చింది ఏంటి మ్యూజియంలోకి. వావ్, చాలా ఫన్నీగా ఉంది. ఇవన్నీ గేమ్స్, ఇవన్నీ ఇలా పెట్టడం. సుధా కార్స్ మ్యూజియం ఫౌండర్ అయిన సుధాకర్ గారికి ఉన్న చిన్న హాబీ. ఆ హాబీ ఏంటంటే కార్లను తయారు చేయడం ఇష్టం అనమాట ఆయనకు. సో ఆయన చేసిన కార్లు మ్యూజియంలో పెట్టేటట్టు అయినాయి అనమాట. ఒక మ్యూజియమే ఏర్పాటైంది, సుధా కార్స్ మ్యూజియం అనేసి. సో యా, వెనుక చూసారు కదా, చాలా యూనిక్గా ఉంది అది బైక్. సో దానిపైన మనం ఎక్కి దాన్ని అంటే ట్రయల్ చేయొచ్చు. పిక్స్ తీసుకునే వాళ్ళు పిక్స్ తీసుకోవచ్చు. చిన్నపిల్లలకు బర్త్డే అట్లా ఏమైనా అయితే వాళ్ళని తీసుకొచ్చి మంచిగా ఫోటోషూట్ చేయించవచ్చు. సో చూసారు కదా, చాలా యూనిక్గా ఉన్నాయి. ఇక్కడ సుధా గారు తయారు చేసిన బైక్స్ అండ్ కార్స్. సో స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇట్లా కార్స్ని ఇవన్నిటిని చూపిస్తారనమాట పిల్లలకు. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి. ఇక్కడ పిల్లల్ని తోలుకొని వచ్చిర్రు ఫ్యామిలీస్. సో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు దానిపైన కూర్చొని ఊగుతూ నడుపుతూ. సో యా,
చిన్న పిల్లలు ఎంజాయ్ చేయడానికి కార్. డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, డ్రైవింగ్ ఇష్టపడే వాళ్ళు, లేదా కార్స్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు, కార్లని డ్రైవింగ్ చేసేవాళ్ళు, అంటే చాలా యూనిక్ కార్లని నడపాలి అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు అయితే అస్సలు మిస్ అవ్వరు. వరల్డ్ వార్లో వాడిన ఆ కార్లను, బైక్స్ను ఇక్కడ చూసారా, మ్యూజియంలో పెట్టారు. ఇక్కడ బోర్డు పైన రాసింది రాయల్ ఎన్ఫీల్డ్ 500cc మోడల్ 2000. చూసారా, ఆర్మీ జీప్ 1994 మోడల్ ఇది వచ్చేసి. సో యా, ఇక్కడ చూసారా వరల్డ్ వార్లో ఆర్మీ సిబ్బంది వాడిన ఇక్కడ ల్యాంప్స్, లైట్స్ ఉన్నాయి. చాలా నేర్చుకుంటున్నాము మనం, వచ్చి చూసి తెలుసుకుంటున్నాము. యాక్చువల్గా ఎలక వాహనంతో గణేశుడు. స్కూల్ నుంచి స్కూల్ పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైనా వస్తే చాలా విషయాలు ఇక్కడ నేర్చుకుంటాము. వెహికల్స్లో కూడా ఇన్ని ఉంటాయా అనేసి. రావాలి ఖచ్చితంగా, ఇలాంటివి కూడా చూసి చాలా విషయాలు నేర్చుకోవాలని చెప్తా. సుధా కార్స్ మ్యూజియంలో వింటేజ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. కింగ్స్ లీవ్ చేసిన డేస్లోకి వెళ్ళిపోతాము ఆ కార్లని చూస్తుంటే. వింటేజ్ వెహికల్స్, పాతకాలం నాటి కార్ల లాగే ఉన్నాయి, లుక్ మొత్తం సేమ్. అవుట్ ఆఫ్లలో చూస్తాం మనం ఎక్కువగా ఇలాంటి బస్సెస్. సో చాలా యూనిక్గా క్రియేట్ చేసిండు. సో ఇది చూసారా స్కూటర్, దానికి లైట్ వేశారు, చాలా బాగా అనిపిస్తుంది. ఆ లైట్తో బండికి సోఫా సీట్ని తగిలించారు. ఇవన్నీ పని చేయవనడానికి ఏం లేదు, అన్నీ వర్క్ చేస్తాయి, కాకపోతే మ్యూజియంలో పెట్టారు అంతే, అంటే చూపించడానికి. సో అందరికీ తెలవాలని. చాలా గ్రేట్ ఇవన్నీ. చూసారా లిప్స్టిక్తో గర్ల్స్ లిప్స్కి పెట్టుకున్న లిప్స్టిక్ని కూడా కార్ చేసేసారు, లిప్స్టిక్ కారు. అటు పక్కన ఉన్నది గర్ల్స్ వేసుకునే శాండిల్తో కూడా కార్ అనమాట. ఇవన్నీ ప్రజెంట్ జస్ట్ అట్లా పెట్టారు మ్యూజియంలో, అలా అని కాదు, ఇవి వాడకంలో ఉన్నాయి. సో ఇవి నడుస్తాయి. సుధాకర్ గారు ఆల్రెడీ తయారు చేసిన తర్వాత అవి డ్రైవ్ చేసి చూపించారు. అప్పట్లో టీవీలో వచ్చింది అండ్ కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఫ్యామిలీ సూపర్ సీట్ కార్ అనమాట అది. ఒక సైకిల్ పైన ఒక్కరు లేదా ఇద్దరు వెళ్తారు. ఇక్కడైతే 3 మెంబర్స్ హ్యాపీగా కూర్చొని చిల్ అవుతూ వెళ్ళొచ్చు. చిన్నపిల్లలకు బైక్ అనమాట, బ్రింజాల్తో క్రియేట్ చేసిన కార్ అనమాట. అదేదో పైన అంతరిక్షం నుంచి వచ్చిన కార్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ డోర్ కూడా ఉన్నాయి అనమాట, దానికి డోర్ ఏర్పాటు చేసి ఉంది. దానికి ఇంకా మంచిగా ఇట్లా మిర్రర్ టైప్ పెట్టారనమాట, దానికి లైట్ కూడా ఉంది. ఆయనకు ఉన్న హాబీ కార్లను తయారు చేయడము, కానీ ఆ హాబీ ఎలా ఉందంటే పర్ఫెక్ట్ ఉందన్నమాట. దాంట్లో మిస్ అవ్వడం లేదు. అంటే వంకాయతోని కార్ ప్రిపేర్ చేసిండు. సో దానికి ఎట్లా అంటే ఏమేమి ఉండాలి అన్నీ ఉన్నాయన్నమాట. అంటే కార్కి కావాల్సిన ఏమేమి ఉండాలి, లైట్ అండ్ మిర్రర్స్ కానీ, ఇంకా డోర్ కానీ, అంటే గ్లాసెస్ ఉంటాయి కదా, సైడ్ గ్లాసెస్, అవన్నీ ఉన్నాయన్నమాట. దేంట్లో అంటే కాంప్రమైజ్ అవ్వలేదు ఆయన తయారు చేయడంలో. చెస్ బోర్డ్ కార్ అనమాట ఇది. డ్రైవ్ చేస్తారో మళ్ళీ లేకపోతే చెస్ బోర్డో ఇట్లా ఈ విధంగా పెట్టారు. ఇక్కడ చూసారా, వావ్, అది నేను చెప్పలేను కానీ ఇంకా అది కూడా కారే. టీ కప్ని కూడా కార్ లాగా క్రియేట్ చేసేసారు. రయ్యు రయ్యుమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళని మనస్సు సొంత కోటిలో. ఇంకా నేను మాటల్లో చెప్పలేను, దాని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంజన్ వచ్చేసి 60cc అంట, అండ్ స్పీడ్ వచ్చేసి 60 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుందంట. సో డిజైన్ ఇవన్నీ ఉన్నాయి. ఇయర్ వచ్చేసి 2002లో ఆయన క్రియేట్ చేశారు. బర్గర్తో కారు, దాంట్లో కూర్చొని నాకైతే డ్రైవ్ చేయాలని ఉంది. ఆయన పర్ఫెక్షన్ చూసారా, నేను ఇందాకే చెప్పాను ఆ బర్గర్ ఎలా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ అలానే దింపారు. అది కార్ వైజ్గా. బర్గర్ కార్ని తయారు చేయడానికి 1 year టైం పట్టింది. 6 మెంబర్స్ కూర్చొని మంచిగా డ్రైవ్ చేయొచ్చు ఈ బైసికల్ని. ఫ్రూట్, 1 type ఆఫ్ ఫ్రూట్తో కూడా కార్ని తయారు చేసిండు. హెల్మెట్తో తయారు చేశాడు కార్ని. ఆ హెల్మెట్ లోపల కూర్చొని కార్ని డ్రైవ్ చేయొచ్చు. యా, వాటర్ మినరల్ కార్, వావ్.
డ్రైవ్ చేయాలనిపిస్తుంది. ప్రజెంట్ అయితే సుధాకర్ గారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కూడా ఫ్రీగా ఇట్లా యూనిక్ కార్స్ని తయారు చేయడం ఎలాగో నేర్పిస్తున్నారు. ఇవన్నీ తయారు చేశారు కదా సుధాకర్ గారు. సో ఆయన ఇంజనీరింగ్ చదివిండా అని మీకు ఆలోచన రావచ్చు. ఆయన చదివింది కామర్స్ చదివిన వ్యక్తి ఇలా ఆయనకున్న హాబీ, ఒక చిన్న హాబీతో ఇలా మ్యూజియాన్ని క్రియేట్ చేశారు. అండ్ హైదరాబాద్లో ఇట్లా విచిత్రమైన కార్లని చూడడం అంటే నిజంగా గ్రేట్. సో చాలా అందమైన కార్లు ఉన్నప్పుడు విజిట్ చేయకపోతే ఎలా చెప్పండి, అంతే కదా. కార్టూన్స్లలో మనకి చూపిస్తారు కదా, సో అలాంటి చీమల యాండ్స్ అనమాట. అలాగే అక్కడ చూసుకుంటే వాళ్ళకి మొత్తం కార్స్. షెడ్స్ ఉన్నాయన్నమాట. షెడ్ 1 అయిపోయింది, ఇప్పుడు షెడ్ 2లోకి వచ్చిన. ఇక్కడ ఇంకా బాగున్నాయి అనమాట. కేక్ టైప్ చూసారా, కేక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కేక్ ఎలా ఉంటుందో ఆ టైప్ కార్ని ఇలా చేసి పెట్టారు ఇక్కడ. అండ్ ఇక్కడ కప్ చూసారా, కప్ లోపల నుంచి కూర్చొని మనం డ్రైవ్ చేయొచ్చు. అది ఓపెన్ టాప్ కార్ అనమాట, సూట్ కేస్ కారు. చిన్న ఎరైజర్ కార్ అంటే చిల్డ్రన్స్ డే అప్పుడు ఆ డేకి సంబంధించిన థింగ్స్తో కూడా కార్ని తయారు చేశారనమాట. ఎరైజర్తో కూడా కార్ అనమాట. పెన్సిల్ని షార్ప్ చేస్తాను కదా, షార్ప్నర్తో కూడా ఇక్కడ కార్ని తయారు చేసి పెట్టారు. కెమెరా ఉంది కదా, అది లైట్. అండ్ కెమెరా లోపల కొంచెం ఇట్లా హోల్ టైప్ ఉంది, దాని లోపల సీట్ ఉంది, దాంట్లో కూర్చొని డ్రైవ్ చేయొచ్చు ఆ కెమెరా కార్ని. షూ ఉంది కదా, షూలో లోపల కూర్చొని డ్రైవ్ చేయొచ్చు ఆ షూ కార్ని. పెళ్లి కూతురు కార్ని కూడా తయారు చేయాలన్న ఆలోచన రావడం గ్రేట్. వడ్డానం అండ్ బ్యాంగిల్స్ నెక్లెస్తో కూడా ఒక గాడి టైప్. కంప్యూటర్ కారు, లడ్డు కారు, ప్రసాదం కారు ప్రిపేర్ చేసి ఆ ప్రసాదం పైన గణేషుని ఇట్లా పెట్టారనమాట. అది కదా కావాల్సింది మనకు. జై గణేష. శివలింగంతో కారు, ప్రోమోగ్రనేట్తో కార్ని యూనిక్గా ప్రిపేర్ చేశారు. ఆ ఇంక్ పెన్తో కూడా కార్ని తయారు చేశారు. అక్కడ పెన్సిల్ కారు, ఫుట్బాల్, టెన్నిస్ బాల్ చూసారా, టెన్నిస్ బాల్తో కారు. ఇండియా క్రికెట్ అప్పుడు క్రికెట్ బాల్ ఉంటుంది కదా, బాల్తో ఇక్కడ కార్ని తయారు చేశారు. హాకీతో కూడా కార్ని తయారు చేశారు. మళ్ళీ అవి లోపల ఉంటుంది కూర్చొని డ్రైవ్ చేయడానికి. బస్సు డబుల్ టిక్కర్ బస్సు చాలా బాగుంది. బస్సు కూడా రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్. డిఫరెంట్ బాల్స్తో కార్ని తయారు చేయడం అంటే అది ఎంత యూనిక్ ఆలోచన, ఎంత విచిత్రమైన ఆలోచన నిజంగా. చాలామంది పంజరంలో బర్డ్స్ని బంధిస్తారు కదా, ఆ పంజరంలో బందీ అయిన బర్డ్స్ ఎంత ట్రబుల్ ఫేస్ అవుతాయో, అంటే ఎంత బాధపడతారో సో మనకి తెలియచేయడానికి. సో చూసారా, పంజరం కారు. వావ్, ఎంత పెద్ద బ్యాట్. అది బ్యాట్ కాదు, గేమ్లో ఆడే బ్యాట్ కాదు, అది బ్యాట్ కార్. సుధా కార్స్ మ్యూజియంలో ఇక్కడ చూసారా మందిరం. ఇది హంస కారు, లోటస్ ఫ్లవర్స్తో క్రియేట్ చేసిన కారు. ఎలా ఉంటే తామర పువ్వు ఆ ప్రకారం అంటే ఆ విధంగానే సేమ్. ఇక్కడ చూసారా, వింటేజ్ వైబ్ని ఇస్తున్నాయి. చాలా బాగా నచ్చింది. మహానటి సావిత్రి గారు నడుపుతారు కదా, సో ఆ టైప్ ఉందన్నమాట. ఇది వచ్చేసి టాక్సీ జీప్, 1991 మోడల్ కార్. రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్, అసలు ఈ కార్లో లేని కలర్ ఏమైనా ఉందా? వైట్, బ్లాక్ అన్ని కలర్స్ ఉన్నాయి. అదే నచ్చింది, కలర్స్ ఉంది. ఇంకా ఈ రెడ్ చూసారు, అబ్బా టైగర్ ఫేస్ ఉంటుంది చూడు, అలా ఉంది. అయితే డ్రైవ్ చేయాలని ఉంది కానీ చాలా మిస్ అవుతున్నా. 1937 ఇయర్ నాటివి అవన్నీ కార్స్. అంటే ఒక పెద్ద ఫ్యామిలీ ఇందులో వచ్చేస్తుంది అనమాట. మొత్తం బ్లాకే ఉంది. మారుతి కారు, రేసింగ్లో వాడే కార్ ఆ టైప్ ఉంది. ట్రైన్ చిక్కు చూసారు కదా, సుధా కార్స్ మ్యూజియం అయితే కంప్లీట్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇంట్లో అమ్మాయి ఛానల్ని. బాయ్ బాయ్.